ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనం ఈ వీడియోలో రెండు మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి చెప్పుకుందాం ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 months హార్జన్లో. ఒకటి అశోక్ లేలాండ్, ఇంకోటి బర్జర్ పెయింట్. అశోక్ లేలాండ్ మనందరికీ తెలిసిన కంపెనీయే. ఒకసారి దాని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ప్రజెంట్ రేట్ వచ్చి ఇది అశోక్ లేలాండ్ 145 దగ్గర ఉంది. 52 వీక్ హై వచ్చి 158, అలాగే 52 వీక్ లో 93, బీటా వచ్చి 1.23. సో ఇది కూడా ఇండెక్స్తో పాటు మూమెంట్ ఉంటుంది బీటా వచ్చి. అలాగే దీని సెక్టర్ పిఈ వచ్చి 61 ఉంది, బుక్ వాల్యూ వచ్చి 29 రూపాయలు ఉంది, ఫేస్ వాల్యూ వచ్చి 1 ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 4.99 ఉంది. సో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే 42,623 కోట్లు. సో ఇది ఫైనాన్షియల్గా కూడా మనకందరికి తెలిసిన కంపెనీ, వెరీ స్ట్రాంగ్ కంపెనీ. దీనికి ఇప్పుడు టెక్నికల్గా ఒకసారి ఎలా ఉంది ఏంటనేది చెక్ చేద్దాం. అశోక్ లేలాండ్ చార్ట్ ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవ్రీ టైం ఇది 150 దగ్గర ప్రతిసారి రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి 18/11/2021 నాడు 150 దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయ్యి 119కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రైస్ తీసుకొని 21/1/22 దగ్గర 140 వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా స్టీప్ ఫాల్ అయింది. 11/3/2022 95 రూపాయలకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 145 దగ్గరికి వచ్చింది 27/5, మళ్ళీ 127 అలా మళ్ళీ డౌన్ అయింది. అలాగే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ హై బ్రేక్ అయింది. అక్కడి నుంచి 5/8 తారీఖు 157 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 140 దగ్గర ఉంది. సో మనకేంటంటే దీని రేంజ్కి చాలా క్లియర్గా ఉంది. ప్రజెంట్ 120 నుంచి 120 నుంచి 140 మధ్యలో ఇది రేంజ్లో ఉంది. ఆ తర్వాత 155 బ్రేక్అవుట్ అయితే 170, 180 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీనికి ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ హార్జన్ డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా 140, 138, 140 దగ్గర ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లో దగ్గర 128 దగ్గర మళ్ళీ 128, 120 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చి మినిమం టార్గెట్ వచ్చి 160 నుంచి 170 మధ్యలో టార్గెట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక 3 months హార్జన్ తీసుకుంటే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది అశోక్ లేలాండ్. మనకి మంచి చిన్న ఆటోమొబైల్లో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మెయిన్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బూమ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది మామూలుగా ఒక 1 year టార్గెట్ తీసుకున్నా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ హార్జన్ ఇది డబుల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 200 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే రెండో కంపెనీ ఏంటంటే బర్జర్ పెయింట్. బర్జర్ పెయింట్ మనం తీసుకుంటే పెయింట్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లీడింగ్ ఏషియన్ పెయింట్ తర్వాత లీడింగ్ ఉన్నది బర్జర్ పెయింట్సే. ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 674 ఉంది. దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. బీటా వచ్చి 0.86 ఉంది. ఈ 52 వీక్ హై వచ్చి 858 మొన్న ఇయర్ మొత్తానికి హై. అలాగే 52 లో వచ్చి 543 ఉంది. దీని ఈపీఎస్ తీసుకుంటే 9.74 ఉంది. అలాగే పిఈ 69, సెక్టర్ పిఈ 95, బుక్ వాల్యూ టు ప్రైస్ వచ్చి 40 ఉంది. అలాగే పి/బి 16 ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 65,000 కోట్లు ఉంది. సో ఇది ఏంటంటే మనకి కూడా ఫండమెంటల్గా మిడ్ క్యాప్లో లీడింగ్ ఈ సెగ్మెంట్లో పెయింట్ ఇండస్ట్రీలో బర్జర్ పెయింట్స్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్. సో ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇది. ఇప్పుడు దీని టెక్నికల్గా మనం చూద్దాం. టెక్నికల్గా మనం బర్జర్ పెయింట్ చూసుకుంటే ఇది లాస్ట్ టైం హై కంటిన్యూగా హై 847 దగ్గర దాకా వెళ్ళింది. మొన్న 8/10/2021 నాడు ఇది 850 దీని హై వెళ్ళింది. అలాగే ఈవెన్ 865కి కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ అయింది. ఈ క్రూడ్ ప్రైసెస్ ఎప్పుడైతే ఇదవుతున్నాయో మొన్న ఫాల్ అయినాయి. ఫాల్ అయ్యి ఇది 720 దగ్గర సపోర్ట్ తీసుకుంది 29/10/2021 దగ్గర. మళ్ళీ అక్కడి నుంచి రేజింగ్ వచ్చి 800 దాకా వచ్చింది 14/1/2022. మళ్ళీ మార్కెట్ క్రాష్ అవటం వల్ల 636 దగ్గర లో దగ్గరికి వచ్చింది 11/3/2022. అక్కడి నుంచి మళ్ళీ 738 దగ్గరికి వెళ్ళింది.
మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది 10/6/27/5/2022 560 దాకా వచ్చింది. ఇప్పుడు 560 నుంచి 670 దాకా వెళ్ళింది. సో ఎవ్రీ టైం ఇది రైజ్ అయినప్పుడల్లా కూడా ఒక 15% దాకా మూవ్మెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మనకి చార్ట్స్ ఏం చూపిస్తున్నాయంటే ఇంకా స్టిల్ మార్కెట్ మూవ్మెంట్ ఉంది. క్రూడ్ ప్రైసెస్ తగ్గినాయి కాబట్టి ఇది కొంచెం పెరిగే అవకాశాలు ఈ క్వార్టర్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది మినిమం టార్గెట్ తీసుకుంటే ఇది 800 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 670 మనకి 2 టైమ్స్ రీఎంట్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం 670 660 మధ్యలో ఎంట్రీ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇది రీసెంట్ లో వచ్చినప్పుడు 600 580 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది 580 నుంచి 600 మధ్యలో మళ్ళీ మీరు రీఎంట్రీ తీసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 800 850 తర్వాత ఈవెన్ మార్కెట్ బుల్లిష్ని బట్టి 900 దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒక 1 క్వార్టర్ 3 మంత్స్ ఆర్జిన్లో తీసుకుంటే 850 అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది బడ్జెట్ పెయింట్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా పండగల సీజను, కన్స్ట్రక్షన్ సీజను, ఫండమెంటల్గా కూడా ఇక్కడ పాజిటివ్స్ కనపడతాయి కాబట్టి ఇక్కడ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని దీని యొక్క వాల్యూమ్స్ సేల్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.